నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. మేము ఒరిస్సా మా బాబోళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఇంటికల్లా వాళ్ళు పైన ఇలా టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నారనమాట. నేనైతే వీడియో చేసుకుంటాను అని అడిగినప్పుడు చేసుకోండి అమ్మా అన్నారు. అయితే మేము అందరం కూడా పైకి వచ్చామండి. టెర్రస్ మీదకి వచ్చాము. అయితే వీళ్ళైతే ఇక్కడ స్టాండ్లు పెట్టి ఆ స్టాండ్ల మీద ఇలా కుండీలు పెట్టి మొక్కలు పెట్టారండి. ఇక్కడ నది దగ్గరగా ఉంటుందంటండి వాళ్ళకి. ఆ నది దగ్గర ఉన్న మట్టి తీసుకొచ్చి కుండీల్లో వేసి మొక్కలు పెడతారంటండి. అందుకే అసలు ఇక మొక్కలు అనేవి చచ్చిపోవంట, కుండీలో చాలా బాగా వస్తాయి అంటండి. నేను మా దైవిక్ బాబు ఈ కుండీల్లో ఉన్న మొక్కలను చూపిస్తున్నామండి. మా పాప అయితే వీడియో తీస్తుందన్నమాట. ఇక్కడైతే అన్ని గులాబీలు ఉన్నాయండి. అన్ని గులాబీలు కూడా ఉన్నాయండి. అన్ని కలర్స్ ఉన్నాయి. ఎల్లో, పింకు, రెడ్, వైట్ చాలా ఉన్నాయండి. ఇక్కడ చిన్న చిన్న గార్డెనింగ్ మొక్కలు కూడా ఉన్నాయండి. ఇదిగోండి కుండీలు చక్కగా లైన్గా పెట్టారు. దైవిక్ నేను కూడా వాటిని చూపిస్తున్నాం. మా మనవడు దైవిక్ అండి వీడు. ఇదిగో మేమైతే అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చాలా చల్లగా ఉందండి వాతావరణం కూడా. అసలు వేడనేది లేదు. నైట్ టైం వచ్చేటప్పటికి అసలు రోజు వాన కురుస్తూనే ఉందండి. ఇవేంటియో కానివ్వండి, అసలు కారబంది మొక్కలో ఏం పువ్వులో కూడా నాకు తెలియలేదు, కానీ చాలా రెడ్ కలర్లో ఉన్నాయి. ఇక్కడైతే గులాబీ మొక్క చూడండి ఎంత హైట్ వెళ్ళిందో. ఇవి ఎల్లో కలర్ గులాబీలు అనమాట. చక్కగా అన్ని పువ్వులు పూసినాయి. ఇది చిన్న 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 కుండీలు కూడా కింద పెట్టుకుని ఇలా తీశారు. లిల్లీ పువ్వులండి అవి. లిల్లీ పువ్వులు కూడా దాంట్లో పెట్టుకున్నారు. ఇక్కడ కూడా కొన్ని క్రాటన్స్ మొక్కలు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, మందార మొక్కలు ఉన్నాయి. ఇదిగోనండి ఇవి పూజకి పెట్టుకునే పువ్వులు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇదిగో ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఇటు సైడ్ కూడా ఇటు పక్కన నుంచి ఇలా పెట్టుకున్నారండి. ఆ బారు అలా పెట్టేశారు అనమాట. 2 స్టాండ్ లాంటివి పెట్టేసేసుకుని అట్లా కట్టించేసుకుని దాని మీద పెట్టేసేసారు. ఈ స్టాండ్లు ఐరన్తో తయారు చేసిన స్టాండ్లేని అనుకుంటానండి. ఇదిగో ఇక్కడైతేనండి మెరూన్ కలర్ గులాబీ అండి, అది చాలా బాగుంది. మొక్కలైతే చాలా అందంగా అనిపించినాయి అండి. చాలా బాగున్నాయి. అసలు ఒక్కటి కూడా చక్కగా అన్ని పువ్వులు పూస్తున్నాయి అనమాట. ఇదిగోనండి ఇదిగో ఇలా గులాబీలు గుత్తులు గుత్తులుగా మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు మట్టి అయితే అండి చక్కగా అసలు ఏది అంటే కోకోపిట్లు అలాంటివి ఏమి కలపకుండా తీసుకుని నది దగ్గర ఉన్న మట్టి అంటండి. అందుకే అంత బాగా వస్తాయని నది దగ్గర ఉన్న మట్టి తెచ్చేసి కుండీల నిండా వేసేసి ఇలా మొక్కలు పెట్టేసుకున్నారండి. అసలు రకరకాల పువ్వులు పూస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి చూడండి చిన్ని చిన్ని పూలు భలేగా ఉన్నాయి కదా. ఇదిగో దీని పక్కనే జామ చెట్టు కూడా ఉందండి. జామ చెట్టుకి అయితే అసలు ఎన్ని పూలు ఉన్నాయో, అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. చెట్టు చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉంది, చూసారండి ఎన్ని కాయలు ఉన్నాయోనండి. ఇవన్నీ కాయలు అయిపోతాయి ఈ పూలన్నీ కూడా. హైబ్రిడ్ జామ అన్నమాట. చక్కగా భలేగా ఉన్నాయి చూడండి. అసలు ఎన్ని ఎంత పచ్చగా ఉందో చెట్టు అయితే. చక్క చిన్ని చెట్టు, చిన్ని కుండి, చక్క స్టాండ్ మీద పెట్టారు. భలే అందంగా ఉందో చూడటానికి. నేను చెప్పడానికి కూడా మీకు ఇదిగో చూడండి అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయి అన్నమాట ఆ చెట్టున. వాళ్ళేమి గార్డెనింగ్లో ఎరువులని అలాంటివి ఏమి వేయరు అంటండి. ఓన్లీ ఆ నది దగ్గర ఉన్న మట్టి మాత్రమే తెచ్చి పెట్టుకుంటారంట. అలా కాయలు కాస్తాయమ్మా అని చెప్పారు. అలా అయితే ఒరిస్సాలో చెప్పారు, కానీ మా బాబు అయితే దాన్ని ట్రాన్స్లేషన్ చేసి నాకు తెలుగులో చెప్పాడండి. ఇదిగో కింద కూడా ఒక చిన్న స్టాండ్ తయారు చేసుకుని క్రాటన్స్ మొక్కలు అలా పెట్టుకున్నారనమాట. 50 కుండీల దాకా పెట్టుకున్నారండి వాళ్ళు. కింద ఒక 25 కుండీలు, పైన స్టాండ్ మీద ఒక 25 కుండీలు, అలా ఒక 50 కుండీల దాకా ఉన్నాయి. అంటే ఈ టెర్రస్ అంతా కూడా పెట్టకుండా ఒక పక్కకు పెట్టుకున్నారనమాట. టెర్రస్ మీద ఇంకా చాలా తోట ఉందండి. ఇంకా అటు పక్కనైతే చాలా పెద్ద తోట ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి చూడండి కార్బంతి పూలో మరి ఏం పూలో కానీ అయితే నాకు తెలియదు, కానీ ఈ పూల పేరు. అసలు ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. చామంతి మొక్కలు కూడా పెట్టేశారండి. అప్పుడే చామంతి మొక్కలు కూడా ఉన్నాయి పక్క కుండీలో. ఈ చామంతి ఏ కలర్ అయితే నాకు తెలియదు, కానీ ఇంకా పువ్వులు పూయలేదు, చెట్టులు మాత్రం అయితే ఉన్నాయండి. ఇక్కడ పెయింట్ డబ్బాల్లో కూడా పెట్టారండి. ఇదిగో ఇక్కడ ఇలా పువ్వులు కూడా పూసినాయి ఈ పెయింట్ డబ్బాలో. ఇక్కడ చూడండి పెయింట్ డబ్బాల్లో కూడా పెట్టారు. ఉసిరి చెట్టు పెట్టారనమాట ఆ పెయింట్ డబ్బాలో. అది కొద్ది దూరంగా గార్డెన్ మొక్కలు పెట్టుకున్నారండి. అదిగో చూడండి అరేకా పాములు ఎలా పెట్టుకున్నారో. ఇగోండి ఈ టెర్రస్ అంతా ఖాళీగా ఉంది. ఇటు సైడ్ కూడా ఇలా పెట్టుకున్నారండి. వచ్చిన చెత్త అంతా కూడా ఊడ్చేసి ఆ సంచిలో వేసేసుకుంటారంటండి ఆ చెత్తలో. ఇదిగో ఇక్కడైతే అండి
బ్రహ్మకమలం మొక్కలు కూడా పెట్టారండి. బ్రహ్మకమలం కూడా ఉంది ఇక్కడ ఆ కుండీల్లో. ఈ చెత్తని ఇలా ఈ గార్డెన్ అంతా ఊడ్చేసి దానిలో వేసేస్తారంటండి. అది కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మొక్క పెడతారంట. అంతేగాని ఇంకా నేనేం తయారు చేయనమ్మా అని చెప్పారు. ఇదిగోండి ఇక్కడ కూర్చోటానికి వాళ్ళ టెర్రస్ మీద ఇలా కూర్చోటానికి కూడా కట్టించుకున్నారండి. ఇది కూడా చాలా బాగుంది. ఇలా కూర్చోవచ్చు. ఒక 10-15 మంది దాకా కూర్చుని టెర్రస్లో మొక్కల్ని చక్కగా చూస్తూ కూర్చోవచ్చండి. భలే చల్లగా ఉందండి వాతావరణం కూడా. ఇదిగో మొక్కలు తెచ్చారండి ఇంకా పెట్టడానికి. ఆ మొక్కలు పెడతారు కావాలి. మనం అటువైపుకి వెళ్దామండి ఒకసారి. ఇటు పక్కన ఉన్న గార్డెన్ అంతా చూసేసాం కదా, అటుపక్కకి వెళ్దాం. ఇదిగోనండి ఇలా అటుపక్కకి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇలా ఈ మొక్క కూడా పెట్టారు. ఈ పువ్వులని ఏమంటారో నాకైతే తెలియదు కానీ చాలా అందంగా ఉన్నాయండి. దీని పక్కనే ఇదిగో దీని పక్క నుంచి ఇలా మొక్కలు లైన్గా పెట్టుకున్నారండి. ఈ చెట్టు అయితే అసలు చిన్న కుండీ అండి. ఆ కుండీలో ఇలా పాకిచ్చారు. అసలు చూడండి ఎన్ని పువ్వులు పూస్తుంది, ఎంత అందంగా ఉందో చూసారా. ఇదిగోండి ఇక్కడ మందార మొక్కలు కూడా ఉన్నాయండి. మందార మొగ్గలు కూడా వచ్చినాయి. ఈ మందార మొక్కలు కూడా చాలా చిన్నగా ఉన్నా కూడా పూలు పూస్తున్నాయి అన్నమాట. మన గార్డెన్లో కూడా ఇలాగే పూలు పూస్తాయి కదండి. ఈ గార్డెన్లో పైన టెర్రస్ మీద మొక్కలు పెట్టుకున్నా కూడా చాలా అందంగా పూలు పూస్తున్నాయి. ఆనందంగా కూడా అనిపిస్తుందండి. మన ఆంధ్రాలోనే కాదు, ఒరిస్సాలో కూడా ఇలా గార్డెనింగ్ చేస్తున్నారు. ఒరిస్సాలో అయితే ప్రతి డాబా మీద గార్డెనింగేనండి. ప్రతి టెర్రస్ గార్డెన్లో మొక్కలు ఉన్నాయి. ఇదైతే పారిజాత మొక్క అండి. అదేనో నూరు వరహాల మొక్క దాని పక్కనది. ఇగో కుండీలు చూడండి ఎంత చక్కగా వీళ్ళే తయారు చేయించుకున్నారంట ఇల్లు కట్టించుకునేటప్పుడు. చిన్న చిన్న కుండీలు ఇదిగోనండి జిలేడి చెట్టు చూసారా, జిలేడి చెట్టుని కూడా పెంచుతున్నారు. బిళ్ళగన్నేరు వైట్ ఉంది, ఇక్కడ పింక్ కలర్ ఉంది, బచ్చల పళ్ళు కలర్ ఉంది. భలేగా ఉన్నాయండి. బిళ్ళగన్నేరు కూడా చాలా బాగున్నాయి. బిళ్ళగన్నేరు మొక్కలు కూడా పెట్టారు. ఇటు పక్క అయితేనండి ఈ మొక్కలు తులసి మొక్కలు ఏంటో మరి ఏంటో పెట్టారండి. ఇదిగో ఇక్కడండి బీరకాయ చెట్టు పాకించుకున్నారు పందిరేసుకుని. బీరకాయలు కూడా ఉన్నాయండి. ఈ పందిట్లో బీరకాయలు కూడా చూపిస్తాను. బీరకాయ పిందెలు ఉన్నాయి చూడండి. ఇగోండి బీరకాయలు వాళ్ళకు మాత్రం సరిపోతాయి అంటండి. అందుకే అలా ఆ డాబా కట్టేటప్పుడు ఈ వాసాలు అవన్నీ ఉంటే పాడేయటం ఎందుకులే అని ఇలా పందిరి వేసేసుకున్నామమ్మ. ఇదిగో బకెట్లలో మట్టి వేసేసి ఇలా అటు ఇటు వాసాలు దాంట్లో పెట్టేసేసి ఇలా పందిరిల్లే వేసుకున్నాం. ఇదిగో చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. అదిగోండి దానిలోనే పెట్టేశారనమాట. వాసం దాంట్లో పెట్టేసి ఆ బకెట్ మట్టిలో గింజలు కూడా పెట్టేసి పాదులు పైకి పెట్టేశారు. ఇదిగో ఇక్కడ ట్యాంకు పక్కనే ఖాళీ లేకుండా ఇదిగో శంకు పూల చెట్టు కూడా కుండీలో పెట్టి శంకు పూల చెట్టును కూడా ఇలా పెట్టారండి. మేము పూజకి ఉపయోగించుకుంటామమ్మా ఈ పువ్వుల్ని ఎక్కువగా అని చెప్పేసి చెప్పారనమాట. ఇదిగోనండి ఇక్కడైతే మనకు వాము చెట్టు కూడా ఉంది. ఇదిగో వామాకు కూడా ఇక్కడే ఉందండి. ఇక్కడ కుండీల్లో కార్బంతి మొక్కలు పెట్టారనమాట. మళ్ళీ బిళ్ళగన్నేరు మొక్కలు కూడా పెట్టారు. ఇవన్నీ కూడా చీకటి పడిపోయిందండి. కొద్దిగా చీకటి పడిపోతుంది. మబ్బు కూడా మూసుకొచ్చేస్తుంది. మళ్ళీ సాయంత్రం అయిపోయింది కదా, వాన వచ్చేయడానికి రెడీగా ఉందన్నమాట. అందుకే మేము గబగబా వీడియో తీసుకోవడానికి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి తోటకూర మొక్కల్ని ఇట కుండీలో పెట్టి ఆకులన్నీ కోసేసుకుని పప్పులో వేసుకుంటారంట. మళ్ళీ వాటికి ఆకులు వచ్చేస్తాయేమో. ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ కోసుకుంటాం. ఇక్కడ చెట్టు ద్రాక్ష చెట్టు కూడా పెట్టారండి. ద్రాక్ష చెట్టు కొద్దిగా ఎదగట్లేదేంటో చూడాలి అది ఇది అని చెప్పారు. బీరకాయ గింజలు ఇక్కడ పాదులు వేసుకున్నారండి. వాటిని వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తారంట. ఇవన్నీ కూడా కార్బంతి మొక్కలు, శంకు పూల చెట్లు, చుక్కమల్లి మొక్కలు ఎన్ని ఉన్నాయోనండి. ఇదిగో సెన్సార్ లైట్లు అంటండి. అయితే ఇక్కడ కూడా ఇదిగో చూడండి క్రాటన్స్ మొక్కలు ఎలా ఉన్నాయో. మడులు కట్టించుకున్నారు. ఇదిగోండి ఎంత స్ట్రాంగ్గా కట్టించేసారో మడులు. ఆ మడుల్లో ఆ మట్టి నింపేసేసారు. దీంట్లోనే చక్క బొప్పాసికాయ చెట్టు పెట్టుకున్నారండి. ఇదిగోండి ఈ మడుల్లోనే మందార మొక్కలు, మళ్ళీ ఇదిగోండి ఇక్కడ చూస్తే నన్ను వంకాయ మొక్కలు పెట్టారు. అసలు వంకాయ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో అంత చక్కగా ధర్మాకోల్ డబ్బాల్లో పెట్టేసేసారు మట్టేసి. చక్కగా ఒక 2 ఇగోండి 4 చెట్లకు కూడా చక్కగా అలాంటి వంకాయలు కాస్తున్నాయి చూడండి. అదిగోండి చక్కగా వాళ్ళ కూరకి సరిపోతాయంట. అంటే వాళ్ళు 3 మనుషులు ఉంటారండి, వాళ్ళకి సరిపోతాయంట. ఇదిగోండి ఇక్కడైతే మల్లి చెట్టు పెట్టారండి. ఈ మల్లి చెట్టుకి అయితే అసలు ఎంతంత పెద్ద పెద్ద పువ్వులు అంటే గులాబీ మల్లి అసలు చాలా పువ్వులు ఉన్నాయి. మనకి ఇటు సైడ్ అయితే కనిపించట్లేదు కానీ కింద నుంచి చూస్తే పైన డాబా మీదకి ఇలా తలకాయ ఎత్తి చూస్తే అండి అంత బాగా ఎన్ని పూలు ఉన్నాయంటే అన్ని పూలు ఉన్నాయి అన్నమాట. అయితే అవి రోజు కూడా రాలి కింద పడుతున్నాయి. మల్లెపూలు పడుతున్నాయి ఎక్కడి నుంచా అని అడిగితే మా బాబు
పైన టెర్రస్ ఉందమ్మా అని చెప్పాడు. నేను ఇప్పుడు ఇవాళ వచ్చి వీటిని చూస్తుంటే నాకు భలేగా చాలా ఆనందంగా అనిపించిందండి. ఇదంతా మడిలో పెట్టేసారనమాట. ఆ మడిలో పెట్టేయడం వల్ల అంత గుబురుగా వచ్చేసింది. ప్రతి ఇంటి మీద కూడా టెర్రస్ గార్డెన్ ఉందండి. గార్డెన్ లేని ఇల్లు అనేది లేదనమాట. ఇవన్నీ మడులే. ఈ మడులు బారు ఇలా పెట్టేసుకున్నారు. ఇక్కడ ఉన్న పసుపు వేశారు, అసలు అల్లం వేశారు, ఎన్ని రకాలు ఉన్నాయోనండి. అన్ని ధర్మాకోల్ డబ్బాలే అనమాట. కింద పెద్ద పెద్ద స్టాండ్లు కట్టించేసుకుని ఆ స్టాండ్ల మీద ఈ ధర్మాకోల్ డబ్బాలు పెట్టేసి ఈ పసుపుని, కందని, పెండలం ఇవన్నీ వేశారండి చాలా వరకు. ఇక్కడ మనమైతే అండి అదిగో బచ్చల కూర ఇష్టం లేనట్టుగా వదిలేస్తాం. మన దగ్గర అయితే వీళ్ళైతే బచ్చల కూరని తోటకూర కింద వాడుకుంటారండి. కాడల్లాగా వస్తే ఆ కాడలన్నీ కూడా కూర వండుకుంటారండి. ఇదిగోండి ఇక్కడ చక్కెరకేళి చెట్టు అంటండి ఇది చిన్నగా ఉన్నప్పుడే చెట్టు నిండా కాయలు కాస్తాయి అని చెప్పారు. తులసి మొక్క అంటండి. ఈ తులసి మొక్క ఆకులు తీసి మాలల్లే కట్టి ఏదో పూజకి ఉపయోగిస్తారంట. నందివర్ధన చెట్టు కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇదిగో కాకరకాయ చెట్టు ఇక్కడ అల్లుకుంది. కాకర చెట్టు నిండా పోతే ఉందండి. చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఇదిగో మామిడి చెట్టు కూడా ఇక్కడే ఉంది. పునాస మామిడి అంటండి ఇది అతను చెప్తున్నాడు. ఇది కూడా చక్కెరకేళి అంటున్నారు. ఇదిగోండి బెండకాయలు, వాళ్ళకి సరిపడా బెండకాయ చెట్లు మాత్రం వేసుకున్నారంటండి. 2 రోజులకు ఒకసారి ఒక అర కేజీ బెండకాయలు వస్తాయంట, వారికి సరిపోతాయి అంటండి. ఇదిగోండి మళ్ళీ అక్కడ కూడా మడిలు వెళ్ళి కట్టుకున్నారు. అంటే ఎలాగ యూ ఆకారంలో మడులు కట్టుకున్నారనమాట. కాగడ మల్లి ఉందండి ఇక్కడ. మామూలుగా అన్ని మల్లెలు అన్నీ పెట్టారు. అసలు ఎన్ని పూల మొక్కలు అంటే ఎంత బాగుందో గార్డెన్. అదిగో చూడండి ఒకసారి అంత గార్డెన్ అంతా ఒకసారి చూపిస్తున్నాడు.